భాగవతంలో పద్యం చదివిస్తే. గుళ్ళు కట్టించక్కర్లా, తల్లిదండ్రులకి గుళ్ళ ముందు కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. ఒక పుస్తకంలో ఒక పద్యం చదివించాలి. శ్రీరాముని దయచేతను నారూఢిక సకల జనులు అక్కరకురాని చుట్టము. మహాత్ములు సమాజంలోంచే తయారవుతారు కానీ ఆకాశంలోంచి ఊడిపడరు. భాగవతాన్ని ఆంధ్రీకరించి రాముడికి అంకితమిచ్చి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షలక్ష్మీ కరగ్రహణం పొందినటువంటి మహానుభావుడు బమ్మెర పోతరాజు. 6 లక్షల ప్రభుత్వ ధనాన్ని రామదాసు గారికి భద్రాచలానికి ఏమిటండి లింక్ అంటే, ఆయన రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్గా ఉండి దేవాలయాన్ని పునరుద్ధరించారు కాబట్టి అనూచాన సంప్రదాయంగా అందరూ పాటిస్తున్నారు. రామ కైంకర్యం చేసి 12 సంవత్సరములు చెరలో యమనరకం అనుభవించి శ్రీరామ దివ్య కరుణా కిరణంలో సుస్పష్టంగా తడిసి భక్తి పంటలు పండించిన రాజు భద్రాచల రామదాసు. ఆయనే గోపరాజు. 96 కోట్ల మంత్రం చేసి 24,000 కృతులు రచించి శ్రీరామ దివ్య అనుగ్రహ సాక్షాత్కార సౌభాగ్యాన్ని పొందిన రాజు కాకర్ల త్యాగరాజు. బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. అందుకే పిల్లలకి ప్రబంధ సాహిత్యం చదివిస్తే తెలుగు యొక్క సౌభాగ్యం తెలుస్తుంది వాళ్ళకి. తెలుగు భాషా ప్రారంభమే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేది. క్యాట్, హ్యాట్, ర్యాట్, బ్యాట్ ఇది వాళ్ళకి తెలియలా. ఆ మొదటే దిక్కుమాలిన పిల్లి, అది ఎదురు రావటం, అది ఎదురొస్తేనే పనులై చావవు. ఆ పిల్లితో వీడు చదువు మొదలు పెట్టడం. పిల్లితో చదువు మొదలు పెట్టాడు కాబట్టి వాడి తల్లిదండ్రులకి చస్తే అన్నం పెట్టట్లేదు. పిల్లలు వివేకవంతులైనా వివేకహీనులైనా తల్లిదండ్రుల పాత్ర బాగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు. మహాభక్తుడు రామదాసు. వారి ఉత్సవాలే ఇక్కడ జరుగుతున్నాయి. ఆ కథనే మనం కాసేపు విందాం పెద్దలారా. శ్రీమించిన నెలకొండపల్లియలో శిష్ట జనులు పొగటగాను. శ్రీమించిన నెలకొండపల్లియలో కామంబకు లింగన మంత్రికి